సో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయారిటైజ్ థింగ్స్ ఏం చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోవాల్సిన దానికంటే కూడా అనవసరమైన వాటికి ఎమోషనల్ గా వెళ్లకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లాంచింగ్ ఆఫర్ కంటే కూడా లీగల్ వెరిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిస్కౌంట్స్ కంటే కూడా డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్పెషల్ ఆఫర్స్ కంటే కూడా సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లో ప్రైస్ కంటే కూడా లొకేషన్ ఇంపార్టెంట్. గ్రాఫికల్ డిజైన్స్ కంటే కూడా గ్రౌండ్ రియాలిటీ ఇంపార్టెంట్. అండ్ డెలివరబుల్స్ కంటే కూడా డెవలప్మెంట్స్ ఇంపార్టెంట్. అండ్ బ్రోచర్ కంటే కూడా బ్రాండింగ్ ఇంపార్టెంట్. కంపెనీ హిస్టరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎమోషనల్ కంటే కూడా ఎవాల్యుయేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రైస్ కంటే కూడా పొటెన్షియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫీచర్స్ కంటే కూడా ఫ్యూచర్ గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆఫర్స్ కంటే కూడా అప్రూవల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అప్రోచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరో ఏదో ఆఫర్ చేస్తారని చెప్పి అనవసరంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ గో విత్ ఎమోషనలీ అండ్ గో విత్ క్లియర్ వెరిఫికేషన్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. అండ్ గుడ్ లక్.